హలో ఎవ్రీవన్. సో హైడ్రా వాళ్ళనైతే ఇండ్లన్నీ చాలా వరకు కూల్ చేస్తున్నారు కబ్జా భూములు అనేసి. సో పాపం వాళ్ళకి తెలియక అంటే కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే ఒక 70 lakhs 80 lakhs లోన్లనే ఉన్నాయట. మాకు ఏంటంటే నియర్గా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. నిన్న నైట్ నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళి చూసొస్తే పాపం చాలా వరకు ఏడుస్తున్నారు. సో కొత్తగా ఏంటంటే ఒక 3-4 days బ్యాకే వాళ్ళు ఏంటంటే అంటే గృహప్రవేశం అట్లా చేసుకున్నారు. సో అట్లాంటి వాళ్ళవి కూడా మొత్తం ఇళ్ళన్నీ కూల్ చేస్తున్నారు. అక్కడ ఏంటంటే కొన్ని డూప్లెక్స్ ఉన్నాయి, G+1 ఉన్నాయి, ఇండిపెండెంట్ చాలా తక్కువ. సో అవన్నీ అయితే లోపలికైతే ఎవరిని అలో చేస్తలేరండి, పోలీసులు కానీ అందరు ఉన్నారు. సో మేమైతే కొన్ని రీజన్స్ వల్ల మేము కూడా మా ఇల్లు వేకేట్ చేస్తున్నాం. సో ఏంటంటే ఒక్కసారి నేను అంటే హోమ్ టూర్ చేయమని చాలామంది అడిగారు. సో ఏంటంటే ఇల్లంతా నీట్గా పెట్టుకున్న తర్వాత చేద్దాం అనుకుంటున్నా కానీ సో నేను ఇప్పుడు హోమ్ టూర్ చేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలే. సో నేను ఇల్లు అయితే నీట్గా అంటే అసలు ఏం చదరలేదంటే ఎట్లున్నదో అట్లనే వీడియో చూపిస్తున్నా. సో ఏంటంటే మేము ఆల్రెడీ వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నాం ఒక 2 days బ్యాకే. సో ఈ హైడ్రా వల్లనైతే అందరికీ చాలా ప్రాబ్లం అవుతుందండి. ఏంటంటే నాలా ఉన్న దగ్గర కానీ లేదంటే కబ్జా భూములను తెలియక తీసుకొని వాళ్ళు లోన్స్లా ఎంత ₹1 కోటి వరకు అసలు లోన్స్ పెట్టయితే ఇల్లు అయితే తీసుకున్నారు. సో చాలా మంది అయితే లోన్స్ మీదనే ఇల్లులు అయితే తీసుకున్నారండి. సో ఇల్లులు అవి కూల్ చేస్తూ ఉంటే నాకే ఫుల్ బాధ అనిపించింది. పాపం వాళ్ళ ఓన్ హౌస్ ఎంత ఇష్టపడి ఎన్ని మనీ సేవ్ చేసి అట్లా కొనుక్కున్నారో మాకైతే ఇంకా బాధ అనిపించింది. ఇంకా మేము చూసే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తే అంత మంచిగా ఇష్టపడి తీసుకున్న ఇల్లు కళ్ళ ముందే కూల్చేస్తూ ఉంటే ఆ పెయిన్ అనేది సో వాళ్ళు ఎట్లా అనుభవిస్తున్నారో ఇంకా మాకైతే అక్కడ ఉండబుద్ధి కాక మళ్ళీ వర్షం పడుతుంది అనేసి మేము తొందర వచ్చేసినాం. సో నాకు అసలు వీడియో కూడా తీయాలన్నంత రాలేదండి. సో ఫుల్ బాధ అనిపించింది. నెక్స్ట్ అటు BSR కాలనీ అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ పక్కనే మొన్న వీడియోస్ అట్లా పెట్టిన వర్షానికి చెరువు అంతా మా లైన్లోకి వచ్చినట్టయితే షార్ట్ అయితే వీడియో పెట్టినా కదా. సో ఇటు కూడా కొన్ని ఇండ్లు అయితే తీసేస్తారని అంటున్నారు. మా సైడ్ ఏంటంటే నాలు ఉంది, ఇంకా చెరువు ఉంది, కొన్ని ఏంటంటే నాల పక్కనే ఇల్లు అనేది కట్టిరు. సో అవన్నీ తీసేస్తారని అయితే అంటున్నారు. సో మాకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ ఖచ్చితంగానైతే నాల దగ్గర ఉన్న ఇండ్లు అయితే కూల్పేస్తారని సో తీసేస్తారని అయితే అంటున్నారు. సో ఇదైతే మా బెడ్రూమ్ అండి. సో నేను ఎంతో ఇంట్లో మాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. నియర్గా 2019 మేము మార్చిలో వచ్చినాం మీ ఇంటికి. నియర్గా ఒక 6 years వరకు మేము ఇదే ఇంట్లో ఉన్నాం. చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయి. మేము ఇల్లు ఏంటంటే కట్టిన తర్వాతనే ఓనర్ అన్న వాళ్ళు మాకు రెంట్కి ఇచ్చేసారు. సో పక్కన ఫ్రెండ్స్ కానీ మా పాప ఫ్రెండ్స్ కానీ చాలామంది ఉన్నారు. అసలు మాకు ఇల్లు వేకేట్ చేయాలని అయితే అసలు లేదు, బట్ చాలా రీజన్స్ వల్లనైతే ఇల్లు అయితే వేకేట్ చేస్తున్నాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.